మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ జనవరి 11th రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఈ పాటికి 35 డేస్ అయిపోయింది. 35 డేస్ అయిపోయినాక కూడా ఇంకా ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లో చూడాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఈ మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోయింది. ఓటీటీలో రిలీజ్ అయిపోయి ఇప్పటికి 1 వీక్ అయిపోయింది. ఫిబ్రవరి 11th జీ5లో రిలీజ్ అయింది ఈ సినిమా. అయినా కూడా ఇంకా ఆడియన్స్ థియేటర్లో చూడాలనుకుంటున్నారు. ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఎస్పెషలీ కొన్ని థియేటర్స్లో అయితే రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. మెయిన్గా మీరు ఎప్పుడైనా విన్నారా, ఒక థియేటర్లో ఒక సినిమా ₹1,00,00,000 వరకు కలెక్ట్ చేయడం? ఇది చాలా రేర్ రికార్డ్. జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఒక విలేజ్లో 3-4 థియేటర్లు ఉంటే ఆ 3-4 థియేటర్స్ అన్నీ కలుపుకొని ఒక ₹1,00,00,000 కలెక్ట్ చేయడం వినే ఉంటాం. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే కొన్ని థియేటర్స్లో ఒక్క థియేటర్లోనే ఈ మూవీ ₹1,00,00,000 వరకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది క్రేజీ రికార్డ్ అసలు. అలా 3 థియేటర్స్ ఉన్నాయి. వైజాగ్లో వైజాగ్లో ఒక థియేటర్, శ్రీకాకుళం, హైదరాబాద్. ఈ 3 డిస్ట్రిక్ట్లో ఒక 3 థియేటర్స్ ఉన్నాయి. ఈ 3 థియేటర్స్లో మన శంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీ ఇంకా నడుస్తూనే ఉంది. అండ్ ఆల్మోస్ట్ 1 crore దాటిపోయినాయి కలెక్షన్స్. నాకైతే అది క్రేజీ అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ షేర్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ 185 crores షేర్ కలెక్ట్ చేసింది. షేర్ అంటే మాటల 185 crores అంటే క్రేజీ అసలు. లిటరలీ రీజనల్ మూవీస్లో ఇండస్ట్రీ హిట్టే. అండ్ ప్రాఫిట్ విషయాన్ని మాట్లాడుకుంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ 65 crores వరకు ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది. ఈ మూవీ అందరికీ తెలుసు బాక్స్ ఆఫీస్ దగ్గర నిజంగా సునామీ క్రియేట్ చేసింది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగిపోకుండా ఓటీటీలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఎప్పుడైతే ఫిబ్రవరి 11th ఈ మూవీ రిలీజ్ అయిందో జస్ట్ 24 hours 200 స్ట్రీమింగ్ మినిట్స్. క్రేజీ రికార్డ్ అసలు. వాళ్ళు ఎగ్జాక్ట్ వ్యూస్ చెప్పలేదు, బట్ డ్యూరేషన్ చెప్పారు. ఆడియన్స్ ఎంతసేపు ఈ మూవీని చూశారని. ఓటీటీలో 200 million స్ట్రీమింగ్ మినిట్స్. క్రేజీ అసలు. జీ5లో డిఫరెంట్ లాంగ్వేజ్ మూవీస్ ఉంటాయి, హిందీ మూవీస్ కూడా ఉంటాయి. అందరికీ తెలుసు హిందీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది తెలుగు పాపులేషన్ కన్నా. అయినా కూడా ఇంతవరకు ఏ మూవీ క్రియేట్ చేయండి రికార్డ్ని మన శంకర్ వరప్రసాద్ గారు ఆ జీ5 యాప్లో క్రియేట్ చేసింది. క్రేజీ. అండ్ నెక్స్ట్ 5 daysలో ఫస్ట్ 24 hours 200 million స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ 5 daysలో ఇంకో 100 million స్ట్రీమింగ్ మినిట్స్. ఓవరాల్గా 300 million స్ట్రీమింగ్ మినిట్స్ అంతసేపు ఆడియన్స్ ఈ సినిమాని చూడడం జరిగింది. అండ్ జీ5 వాళ్ళు ఒక విషయం అయితే ఒక మంచి పని చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఆడియోని డబ్ చేశారు వేరే లాంగ్వేజెస్లో. జనరల్గా థియేటర్స్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఈ సినిమా ఒక థియేటర్లోనే రిలీజ్ అయింది. అందరూ తెలుసు ఈ మూవీ తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది. బట్ జీ5 ఏం చేసిందంటే వాళ్ళు తమిళ్, కన్నడ, హిందీ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ రిలీజ్ చేశారు. దానివల్ల ఈ మూవీ డిఫరెంట్ ఆడియన్స్ కూడా రీచ్ అయింది. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ మూవీ. గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం వల్ల తెలుగు ఆడియన్స్ మాత్రమే ఎక్కువ రీచ్ అయిందన్నమాట థియేటర్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే. బట్ ఎప్పుడైతే వీళ్ళు ఆడియో డబ్ చేశారో, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజ్ రిలీజ్ చేశారో, దానివల్ల ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్కి రీచ్ అయింది. అండ్ అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ ఈ మూవీని చూడడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే బహుశా ఒక చిన్న మిస్టేక్ చేశారేమో. సినిమాని ఒక లాంగ్వేజ్కి పరిమితం చేసి, థియేటర్స్లో ఒక లాంగ్వేజ్ మాత్రం రిలీజ్ చేసి, అదే డిఫరెంట్ లాంగ్వేజ్ రిలీజ్ చేసి ఉంటే, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేసి ప్యానల్ లెవెల్లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చాయేమో. ఆల్రెడీ రీజనల్ లెవెల్లో ఇండస్ట్రీ హిట్టే క్రియేట్ చేసింది. బట్ జస్ట్ ఇమాజిన్ తమిళ్ అండ్ హిందీలో కూడా రిలీజ్ చేసి ఉంటే తమిళ ఆడియన్స్ అయితే చూస్తారు నయనతార గారి కోసం. అండ్ హిందీ ఆడియన్స్ వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్ అంటే ఇష్టం. ఎస్పెషల్లీ మన సౌత్ మూవీస్ అంటే. సౌత్ మూవీస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆధారిస్తారు. ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో. సో నాకు అనిపిస్తుంది అనమాట, ఒకవేళ అన్ని లాంగ్వేజ్ కనుక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే జస్ట్ ఇమాజిన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండేవి. ఒక సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్ అయినప్పుడు 400 crores వరకు కలెక్ట్ చేసిందంటే, అదే ఇలా 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ చేసి ఉంటే, ఎస్పెషల్లీ హిందీలో కూడా రిలీజ్ చేసి ప్రాపర్గా ప్రమోట్ చేసి ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ ఈజీగా 600-700 crores వరకు వెళ్ళేవి. అండ్ ఆబ్వియస్లీ ఒక సీనియర్ హీరో లెవెల్లో 700 crores అంటే అది చాలా కష్టం అసలు. ఏ సీనియర్ హీరో కుదరదు. అండ్ అఫ్కోర్స్ సీనియర్ హీరో అంటే ఫస్ట్ అందరూ రజనీకాంత్ గారి గురించి మాట్లాడతారు. అండ్ ఎస్, ఆయన ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఉంది, లైక్ 700 crores. ఆ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యేది ఈ సినిమాతోటి. పైగా ఆయన మూవీ ఏంటంటే అది రోబో 2.0 మూవీతో క్రియేట్ చేసిన రికార్డ్ అది. బట్ ఇమాజిన్ ఆ ప్యాండల్ లెవెల్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ని ఫ్యామిలీ కనెక్ట్ అయిన సినిమాతో బ్రేక్ చేసి ఎలా ఉండేది. ఎనివే ఫైన్. అట్లీస్ట్ జీ5 వాళ్ళు అయితే లైక్ డిఫరెంట్ లాంగ్వేజ్లో డబ్ చేసి అందరి ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేశారు. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ థింగ్. చూడాలి మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.